నిన్న సురేందర్ గౌడ్ అన్నాడు ఏమన్నాడంటే నా బండ్లు నడుస్తున్నాయి, నేను రోజు పోయి ఆడ క్రెషర్ కాడ నగదు తెచ్చుకుంటుంటే ఆ నగదు తెచ్చుకుంటా ఉన్నా కాబట్టి నాకు ఆడ ఉద్దరిప్పి అంటే 4 రోజులు తిరిగినాం, ఆడ ఉద్దరిప్పించిండు. ప్రతి రూపాయికి బిల్ అనేది ఉన్నది. ఆయన కమిషన్ తింటున్నది లేదు, ఏం తింటున్నది లేదు. నేను అడిగిన దేని గురించి, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, రోజు రోజు క్యాష్ పెట్టాలంటే నాకు ఇట్లా ఉద్దరిప్పియాడా, మంత్లీ కట్టుకుంటా అని చెప్పి నేను పోయి అడిగితే ఆయన దగ్గర 2 సార్లు 3 సార్లు తిరిగినాం. పూర్ణచంద్రరావుకి తిరిగి చెప్తే ఇగో బిల్స్తో సహా ఉంటాయి. ఈ బిల్స్లో ప్రతి నెల ఎంత పక్కకు అమౌంట్తో సహా ఉంటుంది. టన్ ఎంత, డేట్తో సహా టన్నుతో సహా ఉంటుంది. అది ఇవన్నీ నాయి అయినప్పుడు ఆయన ఉండబోతాడు, ఆయన అమ్ముకుంటుండ అనేది ఇది కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయంగా ఉంటే మన క్రెషర్ బంద్ చేద్దామంటే ఇంకో తీరు మాట్లాడాను, కానీ ఇవన్నీ అనవసరంగా లేనిపోని మాట్లాడడం దందా నేను చేస్తున్నాను. ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు, కంకరడేస్ట్ చేస్తున్నాను ఊర్లో అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, నేను రాజకీయం రాకముందు నుంచి నేను దగ్గర ట్రాక్టర్ ఉంది, ఇసుక లారీ ఉంది, తర్వాత టిప్పర్లు ఉన్నాయి, అన్నీ నా దగ్గర బండ్లు ఉన్నాయి. నేను దంద చేస్తున్నా కాబట్టి, కార్యకర్త కాబట్టి, ఎంబడి ఒకటి ఉన్నాడు కాబట్టి కొండబాడ పెట్టించండి. సరే మీ ఎంబడి కూడా కార్యకర్తలు ఉన్నారు కదా, నా టిప్పలు రిప్పించి పెట్టియండి. వాళ్ళని వద్దన్నారా మిమ్మల్ని? మీరు కూడా అమ్ముకొని ఉంటారు టన్నులు. మేము అమ్ముకున్నాడు కాదు, మన దగ్గర కొనుక్కపోయి మళ్ళీ మనకి బిల్లు కడుతున్నాం. ఇది